మొత్తం ఈ మందల మొత్తము. సో ఇది హైలైట్ అనిపిస్తుంది చూడండి, చాలా పెద్ద ఉంది. కొమ్ములు కూడా చూడండి ఎట్లున్నాయో, చాలా హైలైట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ తెల్లదే ఎంత ఉంటుంది? తెల్లది 35,000. 35,000. 35,000. ఎన్ని కిలోలు వస్తుంది అన్న? వస్తుంది ఒక మనకు 40 kg పర్ వస్తుంది. 40 kgs ఈజీగా. సో నల్లది 32. సో ఇక్కడ కూడా ఇవన్నీ గొర్రె పొట్టేలే చూసుకోండి. సో బక్రీద్కి ఎక్కువ గొర్రె పొట్టేలే తీసుకుంటారు. చూడండి మొత్తం గొర్రె పొట్టేలు ఉన్నాయి చూడండి. సో దీంట్లో కూడా మొత్తం గొర్రె పొట్టేలు ఉన్నాయి. రెడీ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో పోతు. 50,000 అంట చూడండి పోతు. దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల 50,000 అంట చూడండి ఎంత పెద్ద ఉందో. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈరోజు నేను మెహదీపట్నం జియాగూడ మటన్ మార్కెట్కి అయితే వచ్చేసిన. సో 7th రోజు బక్రీద్ ఫెస్టివల్ ఉంది కదా. సో మరి బక్రీద్ పండుగ స్పెషల్. సో మటన్ ఏం రేట్ నడుస్తుంది, మార్కెట్ ఎట్లుంది ఏందనేది మొత్తం డీటెయిల్గా మనం ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. అండ్ ఈరోజు ప్రైస్ కూడా చూద్దాం. అండ్ ఇంకోరాని మన ఛానల్ కొత్తలు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్. సో ఇటువంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తుంటాయి రెగ్యులర్గా. అండ్ ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ కొట్టి వీడియో చూడండి. సో ముస్లిం సోదరులు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. అండ్ మార్కెట్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నది. సో బక్రీద్ స్పెషల్. సో మన సిటీలో ఎక్కడ చూసినా కానీ మేకలు గొర్రెలు అయితే మొత్తం రోడ్ల మీద పెట్టి అయితే అమ్ముతున్నారు. అండ్ మార్కెట్ కూడా మస్తు బిజీగా ఉంది. సో మార్కెట్కి 1 కిలోమీటర్ అవుట్ సైడే మొత్తం మా బిజినెస్ అనేది జరుగుతుంది. సో చూసుకోవచ్చు మీరు, ట్రాఫిక్ చూసుకోండి. సో ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ అయితే 7 అయితే అవుతుంది. సో ఫుల్ ట్రాఫిక్ చూడండి. సో రోడ్ బయట కూడా పెట్టి అమ్ముతున్నారు. మనం లోపలికి పోదాం, లోపల మార్కెట్లో పోయి చూద్దాం. చూసుకోవచ్చు ఇక ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. బిజినెస్ అయితే జరుగుతూనే ఉన్నది. ఆటో నిండా తీసుకొని పోతున్నారు. ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నాయి పోదులు. దాదా నమస్తేనే, గుర్తుపడినా నన్ను? ఇంతమందికి ఒకసారి వీడియో తీసిన. ఏం రేట్ పోతుంది? ఇవి 800 కిలో నాయన. బక్రీద్ ఫెస్టివల్ ఉంది కదా, మరి ఇదివరకు దగ్గర అయితే బక్రీద్ చాలా చల్లగా ఉంది, ఏమంతా గిరాకీ లేదు. ఇక మార్కెట్ చాలా పిరమే ఉంది. మటన్ పిరమే ఉంది. జీవాలు కూడా తక్కువ వచ్చినాయి కాబట్టి మార్కెట్ పిరమే ఉంది. ఇక గరీబులు పేద బక్కోళ్ళు పండుగ చేసుకోవడం చాలా కష్టం. అందుకోసం 4, 5, 10 తీసుకుపోయేటోళ్ళు 3, 4 తీసుకుపోతుర్రు. అందుకోసం 10 కోస్తాడు, 5 కోస్తాడు. ఇక అందుకో చాలా రేట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇక జీవాలు తక్కువనే వచ్చినాయి. రేపు వస్తాయా మరి? రేపు ఉంది, రేపు వస్తున్నాయి, పండుగ రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. ఇక ఈ రోజు ఇవాళ రేపు రాత్రి పగలు అనకుండా దిగుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటుంది. ఇక రేపు ఏమొస్తాయి కానీ ఇప్పుడైతే మార్కెట్ చాలా పిరమే ఉంది. జీవాలు తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక ఎక్కువ దిగిట్లా రాత్రికి రేపు దిగితే ఇక తక్కువ అయితే కావచ్చు. చూసుకోవచ్చు గొర్రె పొట్టేలు. భయ్యా కిధర్ లేక जा रहे? घर का? कितने लिए? 3 दिए. रेट क्या, प्राइस क्या है उसका? प्राइस था बहुत ज्यादा था, मगर कम करे हम 60,000 70,000 वर रहे थे, मगर कम करे. ఓకే ठीक है. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే తీసుకొని పోతున్నారు అందరూ. సో ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా చూద్దాం, లోపలికి చూద్దాం. అంటే నమస్తే. నమస్తే నాయనా. ఏం రేట్ నడుస్తుంది ఇలా? మార్కెట్ అయితే మస్తుంది కానీ గిరాక్ ధరనే పెట్టలేదు నాయనా. రేట్ పెడతలేరు. ఏం రేట్ చెప్తున్నావు మనం? నేను చెప్తున్నా ఇంకా ధర వాటి కూర వాటి చెప్తా. ఇది మేకలు పోతులు? మేకపోతులు అమ్ముతా. మేకపోతులు అమ్ముతావా? మరి పోతు రేట్ ఏం నడుస్తుంది ఈ రోజు? పేద రేట్ 950 రూపాయలు మార్కెట్ నడుస్తుంది. 950 రూపాయలు ఇలా మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే ఇది తుర్కోళ్ళ పండుగ. ఎందుకంటే వాళ్ళకు చెవులు మంచిగా ఉండాలి, కొమ్ములు మంచిగా ఉండాలి, అట్లానే ఎక్కువ రేట్ ఉంటది. అవి తీసుకోరాలు, అవి తీసుకోరు కానీ ధర పెట్టరు. మంచి మాల్ కావాలి, ధర పెట్టరు. మేము అవి మంచిగా చూసి తెస్తే నాకు ధర ఎక్కువ పడుతుంది, వాళ్ళు పెట్టరు. మంగే బోలా రైతా. ఏడికని తెప్పిస్తారా అంటే మీరు మొత్తం జీవాలు? మేము ఇంకొక దేశం నుంచి రావు నాయన, ఇవి అన్ని దేశాల నుంచి వస్తాయి. మేము
ఒకటి రెండు 10 తెచ్చుకుంటాం, ఇంకా 100 200 దొరుకుతామని ఆశకు తెచ్చుకుంటాం. అన్ని చూసి చక్కగా చూసి అట్లయినా కానీ ధర పెట్టాం, అయినా పెడతలేదు, పెట్టాం అట్లా పెట్టాం. అదే అగ్గోగా కావాలి, అన్ని మంచిగా ఉండాలి. సో మరి పండుగ శనివారం ఉంది కదా, మరి శుక్రవారం దాకా అమ్ముతాయి మంచిగా? శుక్రవారం నైట్ దగ్గర అమ్ముతాయి, ఇంకా అతను అమ్మాయి శనివారం నాడు అస్సలే అమ్మాయి. ఇంకా అయితే ఇది 10,000 పోతు 5,000 పోతుంది. సగానికి సగం రేట్, సగం రేట్ అడుగుతారు. ఇదోగా తస్తదేనా అట్లానే. ఇప్పుడు ఇవాళ రేపు పిరమే ఉంటది, ఆట పిరమే ఉంటది నైట్ దగ్గర పిరమే ఉంటది. 12 దగ్గర ఏ టైం కోసం మంచి దొరుకుతాయి అంటే మరి? ఈ టైం కోసమే మంచి దొరుకుతాయి, 7 గంటలకు వస్తే మంచిగా దొరుకుతాయి. సరే చూడ మొత్తం మేకలు ఉన్నాయి అన్న. ఏం రేట్ అవుతున్నాయి అన్న మేకలు? 10,000 అవుతున్నాయి అవి. ఒక్క మేక 10,000 ఇవి? ఓకే. కిలోలు ఎట్లా పడినట్టు మరి? కిలో మటన్ వచ్చేసి 700 కిలో పడుతుంది. 700 కిలో. లైవ్ 400 పడుతుంది సార్. లైవ్ అయితే 400 పడుతుంది, జోకి తీసుకుంటే మటన్ అయితే 700 నడుస్తుంది. 700. ఓకే. ఏడికింద వచ్చినా నీ మేకలు మరి? మహారాష్ట్రకినా? ఓకే. మరి ఎల్లుండి పండుగ ఉంది, మరి ఏమైనా పెరిగినాయి ఆ రేట్లు? అంతే నడుస్తుంది, రెగ్యులర్ రేట్ నడుస్తుంది. రెగ్యులర్ అంటే కొద్దిగా ఏటకు 500 అట్లా పెరిగేసినాయి. 500 పెరిగినాయి. జర మాల్ తక్కువ ఉంది అట్లా. ఈ మార్కెట్ ఈ రోజు మొత్తం నడుస్తుందా? ఈ రోజు ఫుల్, ఈ రోజు రేపు 2 days ఫుల్ నడుస్తుంది. ఫుల్ డే నైట్ నడుస్తుంది. డే నైట్ ఎప్పుడు వచ్చినా అవైలబుల్ ఉంటాయి? ఎప్పుడు వచ్చినా ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు ఇక మొత్తం ఇక్కడ అంతా మేకలు ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా మేకలు ఉంటాయి. ఇక చూసుకోండి, ఇక వేప చెట్టు గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ వస్తే మాత్రం అన్ని మేకలు ఉంటాయి, మొత్తం మేకలే ఉన్నాయి. సో బక్రీద్ స్పెషల్ అయితే సో మటన్ రేట్ అయితే పెరిగింది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అన్ని మేకలు ఉన్నాయి. సో కిలో కాడ 300-400 అయితే పెరిగిందంట రెగ్యులర్ రేట్ కన్నా. చూడండి ఇక్కడ పోతులని అడుగుదాం అన్న, ఏం రేట్ అవుతున్నాయి అన్న పోతులు? అలాగలానా? ఇప్పుడు ఈ తెల్లదే ఎంత ఉంటుంది? తెల్లది 35,000. 35,000. 35,000? ఎన్ని కిలోలు వస్తుంది అన్న? వస్తుంది ఒక మనకు 40 kg పర్ వస్తుంది. 40 kgs ఈజీగా. సో నల్లది 32. ఓకే. 2 తీసుకుంటే ఎంత ఇస్తావు? 2 ఇక్కడ మనకి 55 వస్తాయి. ఓకే. సో నార్మల్ రెగ్యులర్ ఇదే రేటా? బక్రీద్ ఉందన్న? బక్రీద్ అని పిరం ఉన్నాయి. బక్రీద్ ఉందని పిరం ఉంది. ఓకే. ఇప్పుడు మటన్ కిలో లెక్క అయితే ఎట్లా అవుతుందన్న? ఇప్పుడు మటన్ అయితే ఇప్పుడు 800 ఉంది. 800. పండుగ పూట అయితే 1000 రూపాయలు ఉంటుంది. పండుగ ఎల్లుండి అయితే 1000 రూపాయలు ఉంటుంది పక్కన. ఏడికైనా వచ్చినాయనా మరి ఈ పోతులు? ఈ మన రాజస్థాన్ నుంచా? ఓకే. మీరు రెగ్యులర్ ఈయన ఉంటారా? రెగ్యులర్ అంతా ఉన్నాం. ఓకే. నిన్న మొన్న ఎట్లా నడిచింది మరి రేటు? నిన్న మొన్న తక్కువనా? కానీ ఇప్పుడు రేట్లు అయితే చాలా ఉన్నాయి, గిరాకీ అయితే లేదు. తక్కువ ఉంది. ఓకే. రేపు ఉంటుందా గిరాకీ మరి? చెప్పలేం. ఏ టైం వరకు నడుస్తుంది మరి మార్కెట్? మార్నింగ్ 4 నుంచి నైట్ 10-12 దాకా నడుస్తుంది. 12 అంటే ఇప్పుడు నైట్ కూడా నడుస్తుంది? ఇప్పుడు నడుస్తాయి, మొత్తం నైట్ మొత్తం నడుస్తుంది. 2 రోజులు ఫుల్ బిజీ ఉంటుంది. ఓకే అన్న. కస్టమర్లు ఏం లేదు, పచ్చా ఉన్నాం. ఓకే. రైట్గో మొత్తం అన్ని పోతులేనంట. అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం రేట్ నడుస్తుంది అన్న ఈరోజు మార్కెట్లో రేట్? ఈ రోజు 900 నుంచి 1000 రూపాయలు నడుస్తుంది. మార్కెట్ ఫుల్ షార్టేజ్. ఓకే. సో బక్రీద్ ఉన్నందుక ఇట్లా రేట్లు పెరిగినాయి బాగా? బక్రీద్ ఉన్నందుకు మాల్ షార్టేజ్ ఉన్నదంతా. ఓకే. ఇప్పుడు పోతుకూర అయితే ఏం రేట్ నడుస్తుందన్న? పోతుకూర అయితే 900 నుంచి 1000 రూపాయలు నడుస్తున్నది. 900 నుంచి 1000 రూపాయలు. నార్మల్ మేక అయితే 700-800 700 రూపాయలు 750 రూపాయలు నడుస్తుంది మేక. ఎక్కడి నుంచి వస్తాయినా బాగా మీకు? ఈ యూపీ, మధ్యప్రదేశ్, ఝాన్సీ అక్కడికి నుంచి వస్తాయి. సో లోకల్ రావా? లోకల్ రావు. సో లోకల్ దొరకాలంటే ఏడు దొరుకుతానా మరి? లోకల్ దొరకాలంటే అనంతపూర్, ఓకే, ఇక్కడ పెబ్బేర్, ఓకే, ఇక్కడ మన హైదరాబాద్కి అయితే రావు, లోకల్ హైదరాబాద్ లోకల్ రావు. ఇప్పుడు మనకి పండగ కూడా వస్తాయి, మన తెప్పిస్తాం? వస్తాయి. అనంతపూర్ తెలంగాణ పిల్లలు బాగా వస్తాయి, పొడేళ్ళు బాగా వస్తాయి. ఓకే. సో ఏ టైం కోసం దొరుకుతాయన్నా మరి లోకల్వి? లోకల్ నీకు నైట్ 24 hours ఎప్పుడైనా దొరుకుతాయి. 24 hours ఎప్పుడైనా దొరుకుతాయి. ఓకే. సో ఎట్లా గుర్తుపడతారన్నా మరి లోకల్వి నాన్ లోకల్వి? నాన్ లోకల్ అంటే పొడేళ్ళు అలాగ ఉంటాయి, మేకపోతులు అలాగ ఉంటాయి. ఇవి ఈ చెవులు ఉంటాయి, దాంట్లో చెవులు చిన్నగా ఉంటాయి. దాంట్లో చెవుల దగ్గర తెలిసిపోతుంది. ఓకే అన్న. ఓకే. చూసుకోవచ్చు, ఇవన్నీ పోతులే, చూసుకోవచ్చు, ఇక అన్ని పోతులే. సో బక్రీద్ పండుగ ఉంది కాబట్టి సో రేట్లు అయితే పెంచేసినారు. ఇంకా పండుగ రోజు అయితే 1000 రూపాయలు 1100 కూడా మార్కెట్లోనే అమ్ముతారంట మటను. ఇంకా బయట అయితే ఎక్కువ రేట్ అమ్ముతారు, ఇంకా మన బయట షాప్లలో అయితే. నేను మాస్క్ పెట్టుకున్నా, ఫుల్ డస్ట్ వస్తుంది, నాకు ముందే డస్ట్ ఎలర్జీ ఉంది. ఇంకా మార్కెట్ లోపలికి పోయినా కొద్దిగా ఇంకా ఫుల్ బిజీగా నడుస్తూనే ఉంది. అని గొర్రెపట్టెలు ఉంది, అడుగుదాం. బాయ్ యోగా క్యా గొర్రెపట్టెలు ఉంది. సో ఏం రేట్ పోతుందో అనుకుందాం. ఏం రేట్ పోతుంది? 26,000 చెప్తున్నావా? ఎన్ని కిలోలు ఉంటుంది అది? 30 కిలోలు ఉంటుంది. 30 కిలోలు. 30 కిలోలు ఉంటుంది. ఏజ్ ఎంత ఉంటుంది దీనికి?
నాలుగు సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎడిగిన పట్టుకొచ్చిరు దీన్ని దేవరకొండ దేవరకొండ ఒక మీదేనా అమ్మేది ఓకే మరి ఫైనల్ రేట్ ఎంత ఇస్తావు 24, 23కి 24, 20 దాకా అయితే ఇస్తావు ఓకే ఈ పండుగనా రేట్లు ఎట్లా మరి రేట్లు బాగా పండుగనే. ఇస్తారు? పండుగనేనా ఈ పొట్టేలు బాగా పోతాయి మరి పండుగకు పోతాయి రెగ్యులర్ ఏం రేట్ నడుస్తున్నాయి మరి మా రెగ్యులర్ ఇప్పుడు పండుగ కాబట్టి సీజన్ కాబట్టి ఇప్పుడు రేట్లు ఇప్పుడు పండుగ అయిపోతే 700, 750 పడతారు ఇక ఎల్లుండి పండుగ ఉంది కాబట్టి రేట్లు ఎక్కువ స్టార్ట్ అయ్యి గిరాకు ఉందా మరి బాగా బాగానే ఉంది బాగానే ఉందా? పర్వాలేదు. సరే సరే చూసుకొచ్చి గొర్రెపట్టెలు చూడండి ఎంత పెద్ద ఉందో సో ఈ మొత్తం ఈ మందల మొత్తము సో ఇది హైలైట్ అనిపిస్తుంది చూడండి ఇగో. చాలా పెద్ద ఉంది కొమ్ములు కూడా చూడండి ఎట్లున్నాయో చాలా హైలైట్ అనిపిస్తుంది ఇది. చూడండి 2 పెద్దగా ఉన్నాయి ఇగో. ఇక్కడ ఒక పెద్ద ఉంది ఎక్కడ ఉంది ఇంకా ప్రజెంట్ 2 అయితే పెద్దగా కనబడుతుంది 3 ఉన్నాయంట అండ్ అక్కడ ఒకటి ఉంది ఇగో. ఓ ఇది కూడా పెద్దది ఈ 3 మాత్రం ఈ మందల హైలైట్ చాలా పెద్దగా ఉన్నాయి సో ఈయన రైతు ఉన్నాడు నమస్తే అన్న నమస్తే. ఏ ఊరికైనా వచ్చారు ఏ ఊరికైనా వచ్చారు అనంతపురం నుండి అనంతపురా ఎన్ని తీసుకొచ్చారు గొర్రెలు 93 తెచ్చినాం. 93 గొర్రెల పొట్టేలా మామూలు పొట్టేలు అన్ని పొట్టేలే. అన్ని పొట్టేలు అన్ని పొట్టేలు. 93 గొర్రె పొట్టేలు తీసుకొచ్చినాం ఓకే ఓకే అక్కడ మీరు సాగుతారా మీకు లేదు అక్కడ నుండి రైతుల దగ్గర ఏరే రైతు దగ్గర తెచ్చుకుంటాం. అక్కడ మీరు వేరే రైతు దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. ఈడ అమ్ముకునేది. ఓకే ఓకే అక్కడికి ఇక్కడికి మీకు ఎంత మార్జిన్ ఉంటుంది ఒక గొర్రె మీద అందాజు ఇంత అమౌంట్ ఏమన్నా దొరికినాయా మరి ఏమో దొరకలేదు. దొరకలేదా అంటే లాస్ అయినారా మరి ప్రాఫిట్ ఏమో ఇప్పుడు బేరం తెగితే చెప్తాం. ఇంకా బేరం తెగలేదు. ఓకే ఓకే సో అక్కడ ఎట్లుంటది మీ దగ్గర మార్కెట్ ఎట్లుంటది అనంతపూర్ మాకలు కూడా బాగా మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుందా సో ఆ మార్కెట్ బెటరా మీకు హైదరాబాద్ అక్కడ పోతాం ఇక్కడ వస్తాం. అక్కడ పోతారు ఇక్కడ అంటే మార్కెట్ ఎక్కువ తక్కువ ఎక్కడ మంచి రేట్ ఉంటే అక్కడ ఓకే 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 సో ఇక్కడ కూడా ఇవన్నీ గొర్రె పొట్టేలే చూసుకోండి సో బక్రీద్కి ఎక్కువ గొర్రె పొట్టేలే తీసుకుంటారు సో చూడండి ఇక మొత్తం గొర్రె పొట్టేలు ఉన్నాయి చూడండి సో దీంట్లో కూడా మొత్తం గొర్రె పొట్టేలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఆంధ్రానా అనంతపూర్ అన్ని మీవేనా అన్ని మావే. మీరు రైతుగా నార్మల్ రైతుగా మొత్తం ఎన్ని ఉన్నాయి మీ దగ్గర గొర్రెలు 100 గొర్రెలు ఇక్కడ ఎన్ని తీసుకొచ్చారు మా దగ్గర గొర్రెలు 300 ఉన్నాయి. మీ ఇంటి దగ్గర 300 ఉన్నాయి ఓకే ఇక్కడ 100 తీసుకొచ్చిరా ఓకే అక్కడ మొత్తం ఎట్లా సాగుతారు వీటిని పొలాలలో మేపుతారా మా ఊళ్ళో గడ్డి పెట్టి జొన్నలు దానా చెక్క ఓకే ఫామ్ లోనే సాగుతారా బయటికి పోతాయి పాములో సాయంత్రం ఉంటాయి. ఓకే ఓకే మరి ఏం రేట్ నడుస్తుంది ఏం లేదన్నా బక్రీద్ ఏం లేదు. బక్రీద్ రేట్ అయితే ఏం లేదు చాలా లాస్ లక్షలు లాస్ వస్తుంది. 100 పిల్లలు తెచ్చి 2 లక్షలు లాస్ వస్తుంది. అంటే చాలా మంది రేట్లు ఎక్కువనే బక్రీద్ అంటారు కదా మరి ఈసారి చాలా డౌన్ అయిందన్న. చాలా డౌన్ ఉంది చాలా భారీ డౌన్. ఎందుకు మరి ఎందుకు అర్థం కావడం లేదన్న ఎవరు అడిగేటోళ్ళుగా లేదు. అంటే బిజినెస్ జరుగుతూనే ఉంది కదా బాగానే ఎక్కడ మా ఆంధ్ర పిల్లలు ఎవరు మాట్లాడించడం లేదు ఇక్కడ. ఓకే ఎప్పుడు 2 years అయింది ఆంధ్ర పిల్లలకు పడిపోయింది. 2 years నుంచి లాస్ అవుతున్నారా లాస్. ఓకే మీకు ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు వీటిని సాగడానికి మాకి ఒక 3 monthsకి 1500 వస్తుంది ఒక్కొక్క పిల్లకి. 3 నెలలకు ఒక్కొక్క గొర్రెకి 1500 ఖర్చు వస్తుంది. ఓకే ఎట్లా మీరు పిల్లల్ని సాగుతారా పెద్ద వాటిని మేము ఒకటి 7000 లెక్క తెస్తాం. 3 months మేపితే 10,000 పోతుంది. 1500 పెట్టి 1500 మాకు కూలి. ఓకే మొత్తానికి అయితే మీకు ఏం గిట్టుబాటు లేదు ఈసారి లేదు. ఓకే అంటే రేపటి దాకా కూడా అమ్ముతారు కదా అమ్ముతాము అయినా ఎందుకు ఒకసారి ఒక రోజు బ్యాలెన్స్ పడిన తర్వాత అమ్మవు అదే ఇంకా వెయిట్ తగ్గుతూ ఉంటాయి డల్ కనపడతాయి. జర్నీ చేసింటాయి 400 కిలోమీటర్లు జర్నీ చేస్తాయి. అలసిపోతాయి కూడా అలసిపోయి పడుకుంటాయి. ఇవి అడిగేటోళ్ళు ఈ పొద్దు 10,000 తడితే రేపు 9,000 తడతారు. ఇంకా రేట్ తగ్గుతూనే ఉంటుంది రోజు రోజు ఎక్కేదేమన్నా తగ్గేది ఉంటుంది. తగ్గేదే ఇంకా సరే సరేనా మార్కెట్ లోపల మనకు మస్తు ఆటోలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చాలా మేకలు తీసుకోబెట్టేలకు సో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా ఉంది చూసుకోవచ్చు ఆటోలు కూడా ఉన్నాయి సో ఇప్పుడే లోడ్ అయితే వచ్చింది చూడండి మొత్తం పొట్టేలు అవన్నీ ఏడికని తీసుకొచ్చారు అనంతపూరేనా ఇంకా మీరు రైతులు పెరగలం మధ్యలో ఏజెంట్సా ఓకే ఎన్ని వేసుకొచ్చారు మొత్తం గొర్రెలు 90 మొత్తం దీంట్లోనే 90 ఉంటాయా మొత్తం దీంట్లో మొత్తం 90 చిల్లర ఉన్నాయంట చూడండి సో అన్ని గొర్రె పొట్టేలు అంట ఒక్క గొర్రె పోతే ఆ గొర్రెల వెనకాల అన్నీ పోతున్నాయి చూడండి ముంగడ ఒక గొర్రెం పట్టుకోబోతుంది కదా సో ఆ గొర్రెల వెనకాల మందాలన్నీ పోతున్నాయి చూడండి మొత్తం సో ఇట్లా గుర్తుపట్టడానికి కలర్స్ వేసుకుంటారు వీళ్ళు సో కొమ్ములకు చూడండి ఎవరు మేకలు వాళ్ళు గుర్తుపట్టడానికి కలర్లు వేస్తారు ఇట్లా చూడండి మంద మొత్తం వెళ్ళిపోతుంది రెడీ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో పోతు 50,000 అంట చూడండి పోతు దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల 50,000 అంట చూడండి ఎంత పెద్ద ఉందో ये कितना वेट हो जाता है कितना केजेस है इसका वेट होता जिंदा वेट 1 क्विंटल है गोश्त निकाले तो 50 किलो रहता है इसमें. अच्छा तो कहाँ से लगा ये अजमेर का बकरा है राजस्थान का बकरा जी
సో చూసుకోవచ్చు ఇది సో రాజస్థాన్ అంటే ఇది సో 50,000 చెప్తున్నారు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో సో 25 కిలోలు వస్తుందంట చూసుకోవచ్చు ఏ కిतना ये 45 है 45 ये कितना वेट आ जाता ये वेट जिंदा आधा इसमें 90 किलो ओके और आधे तो 50 किलो आधा इसको होगा ओके। अजमेरी बकरा ये राजस्थान का ओके सर काश्मीर राजस्थान और काश्मीर हाँ, राजस्थान और भोपाल ఓకే एमपी ఎంపీ సో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిందంటే ఇది కూడా చూడండి ఇగో ఎంత పెద్ద ఉందో సో మస్తు రేట్ అయితే చెప్తున్నారు చూడండి చాలా పెద్ద ఉంది సో ఇది 50,000 50,000 అంటే మామూలు ఇష్టం కాదు ఒక్క పోతే 50,000 అంటే సో దీంట్లో మొత్తం అన్ని పోతులు ఉన్నాయి సో గొర్రె పొట్టేలు కూడా ఉన్నాయి ఏ పొట్టేలు కింద ये గుర్ర బిడ్డలు ఉన్నాయి ఒకటి ఓకే ये 25 को ఒకటి 25,000 సో 25,000 అంట చూడండి ఈ గొర్రె పొట్టేలు ఇక కిतना वेट आ जाता ఇంకా 35 కిలో వేడి ఉంది కదా ఓకే 35 కేజెస్ వెయిట్ వస్తుందా సో 30 ఓకే మటన్ 35 కేజెస్ వస్తుందంట చూడండి సో మస్తు పెద్దగా ఉంది ఇది కూడా సో దీంట్లో కూడా మొత్తం అన్ని పొట్టేలు ఉన్నాయి గొర్రె పొట్టేలు మేకపోతులు ఉన్నాయి చూడండి సో రేట్ మాత్రం మస్తు చెప్తున్నారు బక్రీద్ పండుగ ఉంది కాబట్టి సో ఒక్క పోతు 50,000 అంట అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం మేకలు ఉన్నాయి మేకపోతులు గొర్రెలు ఉన్నాయి చూసుకోవచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు సో బిజినెస్ అయితే జరుగుతూనే ఉంది సో అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు ఎవరు మాట్లాడమంటే కూడా మాట్లాడతలేరు దందాలు చేసుకుంటున్నారు కదా ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇవో మొత్తం ఎట్లా కట్టేసినారు ఇవో మొత్తం లైన్గా కట్టేసినారు అన్ని ఇలా కొన్ని పోతులు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి చూడండి ఇగో అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి అన్న నమస్తేనే జియాగూడ కమల యాదవ్ సంఘం మాజీ ప్రెసిడెంట్ ఓకే ఇక్కడ కమిషన్ ఏజెంట్ ఓకే బక్రీద్ అంత ఉరుకులాట లేదు అంత చల్లగా లేదు నార్మల్ ఉంది ఓకే కొనే వాళ్ళకు సేఫ్టీ ఉంది తెచ్చే వాళ్ళకు సేఫ్టీ ఉంది అందరికీ ఇక్కడ పుష్కలమైన తిండి ఉంటుంది వాల్యూ ఉంటుంది ఇక్కడ మార్కెట్లో పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది 4 దిక్కుల మన ఆర్టీసీ పోలీసు ఉంటారు డ్రైవర్లు కానీ కొనటోళ్ళు కానీ ట్రాలీ వాళ్ళకు కానీ అందరికీ ఇక్కడ అన్నిట్లా ఫెసిలిటీ ఉంది అన్నాను కానీ మంచిగా దానం చేయని ఉండడానికి వాళ్ళకు కిరికిళ్ళు పంచాయతీలు ఉన్నాయి నచ్చిన ధరకు వస్తే వాళ్ళకు కొడతాం నచ్చని ధరకి ఇయ్యము ఇది మండి స్లాట్ హౌస్ జియాగూడ మేకల మండి అందరికీ బక్రీద్ ప్రతి సంవత్సరం దాకా లేదు ఇంకా రేపు ఏందో రీజనబుల్ తెలుస్తుంది లేస్తుందా పండుతుందా రేపు ఉదయం నుంచి రేపు 9 గంటల వరకు మార్కెట్ లేస్తేనేమో 1000 రూపాయలకి లేదు 10,000 అమ్మేది 15,000 అమ్ముతుంది 10,000 అమ్మేది డౌన్ అయిందనుకో 6,000 7,000 అమ్ముతుంది ఎందుకని ఇట్లా సడన్ గా రేట్లు అంటే కొనేవాళ్ళు ఇప్పుడు 10 కొనేవాళ్ళు మార్కెట్లో ఏం చేస్తారు 10 కుర్బానీ ఇష్టోళ్ళు 2 చేస్తారు కొంతమంది ఇప్పుడు లేగదూడలు ఉన్నాయి ముస్లింస్ ఏం చేస్తారు ఒక్క లేగదూడ 7 ఇండ్లకు వంచుతారు ఈ ఆటలేమో ఒక ఇంటికి ఒకటే నడుస్తుంది ఒకరు 10 ఒకరు 15 అట్లా ఉంటుంది ఒకటి 50 కోపిస్తారు ఒక 2 కోపిస్తారు లేని వాళ్ళుగా పండుగ తర్వాత 2 పండుగ శనివారం ఆదివారం బుధ సోమవారం మంగళవారం వరకు చేసుకుంటారు లేని వాళ్ళుగా అప్పుడు అలా శాయశక్తిలో ప్రయత్నించుకొని కుర్బానీ చేస్తారు ఇలా హిందూ ముస్లిం అనేది అందరూ ఒకటే ఆ భేదం లేదు అంతా కలిసికట్టుగా నడుస్తారు ఎంపీ అసోద్దీన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ మా మండికి సహకారం ఇళ్ళవేళలా మాకు 22 సంవత్సరాల నుంచి ఆయన 5 స్టార్ సర్కార్ నుండి ఎమ్మెల్యే 2 సార్లు దాని తర్వాత కౌసర్ మొయినుద్దీన్ వచ్చిండు నేను ఆ పార్టీ మంచినే నేను ఇండిపెండెంట్గా ఉన్నాను లాస్ట్ ఇయర్లో ఈ సంవత్సరంగా మీద పోయినసారి ఉన్నాను మాకు ఎంపీ ఎమ్మెల్యే సాబ్ ఉండి ఇక్కడ పోలీసులు ఉండు కమిషనర్ ఏసీపీ సాబ్ అందరు సహకారాలు ఫోన్ చేయగానే ఇక్కడ కుల్తుంపుర పిఎస్ ఉంది అన్ని విధాల సహకారం చేస్తారు మాకు రాత్రి 12 గంటలకు 1 గంటల దొంగల భయం లేదు ఇక్కడ 4 దిక్కుల ఫోర్స్ ఉంది కుల్తుంపుర పిఎస్ నుంచి అన్ని విధాల వాళ్ళు సహకారాలు చేస్తారు మేము వాళ్ళ ఎంబడి ఉన్నాం వాళ్ళు మా ఎంబడి ఉన్నారు అంతా కుల భేదం లేకుండా అందరూ మంచిగా ఉన్నారు ఇక్కడ ఇది ఒకటి అది అల్లా భగవాన్ ఎక్కువ ఎడికైనా వస్తాయన్నా మొత్తం జీవాలు ఇది అన్ని రాష్ట్రాలు ఇండియా లెవెల్ గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ నుంచి పెట్టుకుంటే శ్రీలంక బార్డర్ నుంచి వాళ్ళు వస్తాయి ఇక మన ఆంధ్ర కర్ణాటక బెంగళూరు మహారాష్ట్ర ఎంపీ యూపీ హర్యానా తెలంగాణ మొత్తం ఇక్కడ మిరాలగూడ నల్గొండ కొత్తగూడెం అన్ని ప్రాంతాల జీవాలు వస్తాయి మళ్ళీ ఈడ ఉట్టేప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళు చెన్నై వాళ్ళు కేరళ వాళ్ళు కన్యాకుమారి వాళ్ళు బెంగళూరు వాళ్ళు
ఇక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయితే అక్కడికి అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటారు, మరి ఇక్కడ నుంచి అక్కడ వస్తాయి. సంవత్సరం పొడవు కంటిన్యూ ఉంటుంది, 24 అవర్స్ మార్కెట్ ఇది. ఉదయం 5 గంటల నుంచి పుట్టేప్పుడు మార్కెట్ 12 గంటల వరకు, దాని తర్వాత క్లోజ్. మళ్ళీ రేపు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు. సహకారాలు ఇప్పుడు కస్టమర్ బయటికి వెళ్ళి వచ్చిరనుకో, దొడ్లు ఉంటాయి, జ్వాలలు పడతారు, నీళ్ళు పొట్టు పోసి వాళ్ళకి అన్నం నీళ్ళు చూస్తారు, మునగాలు ఎవరికి ఏ భేదం లేదు ఉన్నది. ఓకే రైట్, చూసిరు కదా. సో మార్కెట్ అయితే ఫుల్ బిజీ ఉంది. సో శనివారం రోజు అంటే 7th రోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి సో ఈ రోజు రేపు డే అండ్ నైట్ మార్కెట్ ఫుల్ బిజీగా ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మటను. సో రేట్ కూడా ఎక్కువనే చెప్తున్నారు. సో ఒక్కొక్క పొట్టేలు 40,000, 50,000. సో మస్తు రేట్ అయితే ఉన్నాయి. సో బక్రీద్ ఉంది కాబట్టి సో పండుగ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ రేట్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక మేక 10,000కి అమ్మిన మేకను రేపు పండుగ అయిపోయిన తర్వాత 5,000కు 4,000కు కూడా అమ్ముతారు. సో వాళ్ళ అంటే రెగ్యులర్ ఇక్కడ మార్జిన్ పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళు చెప్తున్నారు. సో ఏం అమ్మినా ఇవాళ రేపు 2 రోజులే మాత్రం బిజినెస్ అనేది జరుగుతుంది. సో పండుగ రోజు కూడా అంత ఏముండదంట. సో ఆల్మోస్ట్ పండుగ ముందే అందరు తెచ్చేసుకుంటారు కదా సో మేకలు. సో పండుగ రోజు వస్తే మాత్రం ఇంకా మేకలు మటన్ షాప్లో అమ్ముతారు కదా, వాళ్ళు మాత్రం మస్తు రేట్ అమ్ముతారు. సో 1000 రూపాయల నుంచి 1,500 దాకా కూడా కిలో లెక్క అమ్ముతారట. సో ఇది సో వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోకి నేను ఒక 1,500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే నా కష్టం మీకు తెలుసు. సో మన హైదరాబాద్లో ఉన్న మోస్ట్ యూస్ఫుల్ జనాలకు ఏదైతే యూస్ఫుల్ మార్కెట్స్ ఉంటాయో, వెజిటేబుల్ మార్కెట్స్ కావచ్చు, మటన్ మార్కెట్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల మార్కెట్స్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను. అండ్ చాలామంది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచిగా చూస్తూనే ఉన్నారు. సో మీరు ఇట్లనే మన ఛానల్ని చూస్తూనే ఉండరు. సో మరొక మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.